ఇక ఎన్నికల నేపథ్యంలో దాడులు హింసాత్మక ఘటనలతో పల్నాడులో రావణ కాస్టు రగిలింది. కాగా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా దాడులు ఘర్షణలతో జిల్లాలోని పలు నియోజకవర్గాలు దద్దరిల్లాయి. ఈ నేపథ్యంలో పల్నాడులో 144 సెక్షన్ సైతం అమలైంది. కాగా ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది. ఇక ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఘటనలపై విచారణ చేసే బాధ్యతను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం సిట్కు అప్పగించింది. కాగా సిట్ విచారణను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వందల కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 11 మంది వైసీపీ నేతలను, 8 మంది టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా దాడులు ఘర్షణలకు సంబంధించిన వీడియోలను చూసి పోలీసులు నిందితులను గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురజాల నియోజకవర్గంలో 100 కేసులు నమోదు కాగా ఎఫ్ఐఆర్లో 192 మంది పేర్లున్నాయి. అలానే దాచుపల్లి మండలంలో 70 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పిడుగురాళ్ల మండలంలో 67 మందిపై ఐపీసీ సెక్షన్ 307, 324, 323 కింద కేసు నమోదైంది. ఇక సత్తెనపల్లిలో 34 కేసులు నమోదు చేసిన పోలీసులు 70 మంది నిందితులను గుర్తించారు. అలానే నర్సరావుపేటలో 20 కేసులు నమోదు కాగా 60 మంది నిందితులను గుర్తించారు. నర్సరావుపేటలో దాడులకు పాల్పడిన 11 మందిపై ఐపీసీ సెక్షన్ 147, 148, 324 కింద కేసులు నమోదు చేశారు. పెదకూరపాడులో 5 కేసులు నమోదు కాగా 99 మంది నిందితులను గుర్తించారు. కాగా ఎఫ్ఐఆర్ లో మరికొందరు పేర్లు చేర్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మాచర్ల నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే మాచర్ల నియోజకవర్గంలో కేసులపై పోలీసులు సమాచారం అయితే ఇవ్వలేదు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మరి పల్నాడు జిల్లాలో జరిగిన ఘర్షణలపై సిట్ దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పలువురిపై కేసులు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రమేష్? అమూల్య, ఏదైతే నిన్న సిట్ బృందం పర్యటించింది పల్నాడు ప్రాంతంలో, సిట్ బృందం ప్రత్యేకంగా పర్యటించినటువంటి పరిస్థితి ఉంది. నర్సరావుపేటలో 1 టౌన్, 2 టౌన్ కి సంబంధించి అటు రూరల్ 3 స్టేషన్లకు సంబంధించి కూడా దర్యాప్తు అయితే వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఈవినింగ్ లోపు కూడా మరి సిట్ బృందం మరి ఒక నివేదిక రూపంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వనున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘటనలపైన పూర్తి స్థాయిలో నిఘా వర్గాలు ద్వారా కూడా అటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ కూడా విచారించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఇప్పటికే మాచర్ల నియోజకవర్గం సంబంధించి ఎన్నికల రోజు జరిగినటువంటి ఘటన, తర్వాత ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘటనలపైన కూడా ఇప్పటికే దాదాపు 90 కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 307 కేసెస్ కూడా నమోదు చేశారు, SC/ST కేసులు నమోదు చేశారు. ఎందుకంటే ఆ దాడిలో గాయపడినటువంటి పోలీస్ యంత్రాంగం గానీ, అక్కడ ఉన్నటువంటి కార్లు తగలబెట్టినటువంటి సమయంలో డ్రైవర్స్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా మరి ఇప్పటి వరకు కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నరసరావుపేటకు సంబంధించి కూడా కేసులు నమోదు చేశారు. అటు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలపైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు వైసీపీకి సంబంధించినటువంటి నేతలపైన దాదాపు 60 మంది పైన కేసులు నమోదు చేశారు. ఇటు టీడీపీకి సంబంధించినటువంటి నేతలపైన 40 మంది పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న సిట్ బృందం ఏదైతే ఇక్కడ విచారించినటువంటి సమయంలో ఈ ఘటనల పైన అటు పోలీస్ యంత్రాంగాన్ని విచారించారు. స్థానికంగా ఉన్నటువంటి సిఐలు, ఎస్ఐలను కూడా విచారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. సిట్ బృందం ఒక గోప్యంగా ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద స్థాయి అధికారులు, అటు ఎస్పీ స్థాయి పల్నాడు జిల్లా బిందు మాధవ్ని
సస్పెండ్ చేయటం కానీ, అదేవిధంగా అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో అటు ఇద్దరు కలెక్టర్స్ ను కూడా, అటు కలెక్టర్ శివశంకర్ పైన కూడా మరి కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ యంత్రాంగం ఒక ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అమూల్య సిట్ బృందం వేశారంటేనే అది ఒక దాని సీరియస్నెస్ ఎంతవరకు ఉంటుందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటే కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశించినటువంటి నేపథ్యంలో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేటువంటి అవకాశం ఉంటది. ఖచ్చితంగా ఈ గొడవలకి దారి తీసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అధికారులు బలవుతున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఎందుకంటే జిల్లా కలెక్టర్ పైన శాఖాపరమైన చర్యలు కానీ, అటు ఎస్పీల పైన కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఒక నివేదిక కూడా పంపించాలన్నటువంటి నేపథ్యంలో శిక్షకు కూడా అర్హులు అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఇదే సమయంలో ఎన్నికల ఫలితాల తర్వాత జూన్ 4 ఫలితాల తర్వాత కూడా మరి జూన్ 19 వరకు కూడా మరి సాయుధ బలగాలను కూడా మోహరించి మరి అదుపులో తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్. మరికొన్ని సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా మరి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గం కూడా, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గం అదేవిధంగా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గం కూడా ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అటు అనంతపురం సంబంధించి కానీ, అటు తిరుపతికి సంబంధించి, అదేవిధంగా ఇటు పల్నాడుకి సంబంధించి ప్రధానంగా పల్నాడులో ఎక్కువగా ఘర్షణల వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో వాటిపైన నిఘా వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మరి దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి నితిన్ బ్రిజ్వాల్ లాల్ చేస్తున్నటువంటి దర్యాప్తు ఈ రోజు సాయంత్రం లోపల కూడా మరి దీన్ని ఒక నివేదిక రూపంలో మొత్తం 13 మంది అధికారులు దీంట్లో ఉన్నారు. మొత్తం 3 టీములుగా ఏర్పడారు. నిన్న 5 మంది టీము ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. పల్నాడు మొత్తం ఒక్కొక్క జిల్లాకి 4 టీమ్ గా ఏర్పడినటువంటి నేపథ్యంలో 3 జిల్లాలకు సంబంధించి ఒకేసారి ఈ విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అటు అనంతపురం సంబంధించి, తాడిపత్రికి సంబంధించి కూడా మరి జేసీ మధ్య, అదేవిధంగా పెద్దారెడ్డి మధ్య జరిగినటువంటి వివాదాలు పూర్తి స్థాయిలో ఒక భయాందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం చాలా ఛాలెంజ్ గా తీసుకుంది. అధికారులు ఎంతటి అధికారైనా కానీ వారిపైన వేటు వేసేటువంటి అవకాశం ఉంది. అదే సమయంలో అటు ఆ ఇరు పార్టీలకు సంబంధించి, అటు వైసీపీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ, టీడీపీకి సంబంధించినటువంటి నేతలను కూడా వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసేటువంటి అవకాశం అయితే మరికొంతమంది ఎవరైతే ఈ వీడియో ఫుటేజ్ లో ప్రత్యక్షంగా పాల్గొన్నారో, పరోక్షంగా ఈ గొడవలకి కారుకులయ్యారో వారందరిపైన కూడా మరి పోలీస్ వ్యవస్థ అటు సిట్ బృందం కూడా ఒక డేగ కన్ను వేసి విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏది ఏమైనా ఈ రోజు నివేదిక తర్వాత కూడా కేంద్ర ఎన్నికల సంఘం మరికొంతమంది అధికారుల పైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇదే సమయంలో అది ఎఫ్ఐఆర్లు నమోదు చేసినటువంటి నేపథ్యంలో వారిని ఎంత మేరకు అదుపులో తీసుకున్నారు, ఎవరెవరిని అదుపులో తీసుకున్నారు, మరి ఎలాంటి విచారణ ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో ఎలాంటి విచారణ జరిగింది, వారిపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నారని కూడా దానిపైన కూడా విచారణ చేయాలి. అసలు ప్రధానంగా ఈ గొడవకి కారణం ఎక్కడి నుంచి తలెత్తింది, ముందస్తుగా పోలీసులు ఎందుకు గుర్తించలేకపోయారు? ఎందుకంటే పల్నాడు జిల్లాలో సంస్కార గ్రామాలు, హింసాత్మక గ్రామాలు మొత్తం 4 నియోజకవర్గాలు కేంద్ర ఎన్నికల వర్గం, అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ముందుగానే ఆ పోలీస్ వ్యవస్థకి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో అటు ముందస్తుగా గొడవలు జరుగుతాయని ఉన్నటువంటి నేపథ్యంలో గుర్తించడంలో పోలీసులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రభుత్వ సిఎస్ జవహర్ రెడ్డి ఇచ్చినటువంటి నివేదిక, ఇక్కడ జరిగినటువంటి ఘటనలు, అదేవిధంగా అలసత్వం వహించినటువంటి అధికారులని ఇక్కడ జరిగినటువంటి నివేదిక ఇచ్చిన తర్వాత కూడా అటు కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న మరి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ కూడా మరి సస్పెండ్ అయినటువంటి నేపథ్యంలో మరి కొత్త ఎస్పీని కూడా ఇస్తూ కూడా రాత్రి ఇచ్చినటువంటి పరిస్థితి. పల్నాడు జిల్లాకు సంబంధించి మల్లికా ఖార్గేని నియమిస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. తిరుపతి ఎస్పీగా అదే గౌతమ్ శాలిని కూడా ఇస్తూ కూడా మరి ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా మరి హర్షవర్ధన్ కూడా మరి ఇస్తూ కూడా మరి ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక పూర్తి స్థాయిలో కొత్త ఎస్పీలు ఆ పనితీరు పట్ల కూడా ఒక నిఘా వ్యవస్థ పనిచేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి గతంలో జరిగినటువంటి ఘటనల పైన ఇప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదైనటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే మొత్తం 40 మంది మీద కేసులు నమోదు చేసినప్పటికీ ఏదైతే మరి పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ ఎవరైతే ఆ 10 మందిని కూడా చాలా లోతుగా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్నడూ లేని విధంగా ఏదైతే మరి పెట్రోల్ బాంబులు చాలా తీవ్ర స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి
దాడికి ఉపయోగించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎన్నికల తర్వాత కూడా ఎక్కడికక్కడ కూడా మరి పొలిటికల్ లీడర్స్ సంబంధించినటువంటి నేతల ఇల్లు కూడా తనిఖీ చేసినటువంటి నేపథ్యంలో భారీ సంఖ్యలో కూడా అటు సత్తెనపల్లి మాదల్లో కూడా భారీ సంఖ్యలో మరి స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పిన్నెల్లి గ్రామంలో కూడా భారీ సంఖ్యలో కూడా మరి పెట్రోల్ బాంబులు కానీ వేట కొడవలు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఎన్నడూ లేని విధంగా దాడులు జరిగినటువంటి పరిస్థితి. పోలీస్ వ్యవస్థ కూడా ఇది ఒక ఛాలెంజ్ గా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నేతలు ఎవరికి వారు నువ్వా నేనా అంటూ కూడా దాడులు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇటు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 6 రోజులుగా కూడా 144 సెక్షన్ నరసరావుపేటలో అమలు అవుతుంది. అటు పల్నాడు కానీ అటు అనంతపురం తిరుపతి ప్రాంతాల్లో కూడా మరి ఎక్కడైతే ఘర్షణ వాతావరణం ఎన్నికల తర్వాత ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి పరిస్థితి. అటు సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం మెడికల్ నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటి షాపు తెరుస్తున్నటువంటి పరిస్థితి, మిగతా మొత్తం క్లోజ్ చేపిస్తూ కూడా మరి 144 సెక్షన్ అమల్లో ఉందంటూ కూడా అనౌన్స్ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం లోపు కూడా ఎన్నికల సంఘం ఒక నివేదిక ఇచ్చిన తర్వాత దీనిపైన 144 సెక్షన్ పైన కూడా ఒక కేంద్ర ఎన్నికల సంఘం సూచనల తర్వాతనే మరి ఎత్తివేస్తామంటూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఈ ఘర్షణ వాతావరణం ఎన్నికల రోజు జరిగినటువంటి ఘర్షణ వాతావరణం కానీ అదేవిధంగా ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణ వాతావరణం అటు సిట్ కేంద్ర ఎన్నికల సంఘం సిట్ వేయటం పట్ల కూడా అటు దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఎక్కడ దాదాపు 7 విడతలుగా ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ లేని విధంగా కూడా మరి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఘటనల పైన దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సిట్ బృందం గోప్యంగా ఎక్కడ జరిగినటువంటి 3 జిల్లాలకు సంబంధించినటువంటి నివేదిక ఇచ్చిన తర్వాత మరికొంతమంది అధికారుల పైన వేటు వేసే అవకాశం ఉంది. అదే సమయంలో అటు ఆ ఇరు పార్టీలకు సంబంధించిన నేతలకు కూడా ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని రిమాండ్ పంపించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. థ్యాంక్ యూ రమేష్.